అన్నపూర్ణ, నువ్వు నిజంగా కాశీ అన్నపూర్ణవేనమ్మా. ఈ ఊరికే ప్రాణం పోసావు. అబ్బా ఏం పంట, ఏం పంట. నాకు తెలియక అడుగుతాను, ఇదంతా నిజంగా పండించిందేనా, లేకపోతే ధాన్యం ఆకాశంలోంచి వర్షంలా కురిసిందా అని. అదృష్టవంతులకి ధాన్యం వర్షంలాగానే కురుస్తుంది. నీ 3 వాటా అక్కడ పెట్టాను, తీసుకుపో. ఏమిటేమిటి? నీ వాటా అక్కడ ఉంది, తీసుకుపోమంటున్నా. ఓ పోతురాదు, రారా ఒరే రారా. తిమ్మరాజు, ఇంటికెళ్ళి బండి కట్టుకురా. ఇప్పుడే తీసుకొస్తా దొరా. నాయన రంగా, ఒంట్లో బాగోలేదా? ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లోకి వెళ్ళకూడదు నాయన. కొంచెం లే బాబు, నా వాటా ధాన్యం నేను కొలుచుకుంటాను. రాసి ముట్టుకున్నావా మర్యాద దక్కదు. చూపించే ఖాతా పుస్తకాలు. అయ్యో రామా, ఖాతా పుస్తకం చూపించాలా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచిందట. నువ్వు నా ఖాతా పుస్తకం పరీక్ష చేస్తావా? నీ బాబే అడగలేదు. ఆ బాబు కొడుకే ఇప్పుడు అడుగుతున్నాడు. పాపం పసివాడు ఖాతా పుస్తకం చూస్తాట, చూపించు. రంగా, రంగా, ఏమిటయ్యా న్యాయం? ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? నీ డబ్బు పెంచడానికి ఇన్నేళ్లుగా మా శ్రమంతా ధార పోస్తున్నాం కదయ్యా. ఈనాడు నీ వాటా ధాన్యం కోసం నా కన్న బిడ్డని పొట్టలు పెట్టుకోవాలని చూస్తున్నావా? నా బిడ్డల కోసం కావాలంటే ఇంతకు 10 రెట్లు ధాన్యం ఇస్తాను, తీసుకెళ్ళు. అంతా తీసుకెళ్ళవయ్యా. రే పశువా, పోతురాదన్న పేరు సార్థకం చేసుకున్నావు. కింగిపోతా. పద్దులు తుపాకితో రాస్తావట్రా? పద్దుల పుస్తకం చూపించమన్నాను అన్నపూర్ణమ్మ గారు. నీకంత ఇదిగా ఉంటే ఆ చెట్టు మీద పిట్టలున్నాయి, వాటికి గురిపెట్టు. ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేశావంటే పనిలోంచి తీసేస్తా. రేయ్, ఎక్కడ సంతుడు? ఏమిట్రా ఇది? ఈ రాత్రిలో ఒక్క కింద కూడా వీడికి తగ్గడానికి వీలు. రుణం తీర్చడం మన ధర్మం నాయనా. ధర్మం కాదమ్మా, మన కర్మం. అమ్ముడు వెళ్ళా. పాపాయ్ గారు, ఈ వాటా మీరు తీసుకోండి. బుద్ధిమంతుడు నాయన, 1000 ఏళ్ళు వర్జం చూస్తారేంగా. సంతులకు నింపండి, కష్టార్జితం. పట్టు. తొందరగా రా బాబు. తమ్ముడు, రంగా, రంగా, ఏమిట్రయ్యా ఘాయితో? బాబు ఏమిటి? ఇంతకాలం కష్టపడి సంపాదించాం, రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యం పండించాం. మన కష్టం మనకి దక్కినప్పుడు దాన్ని కాల్చి పూర్తి చేయడం మంచిదమ్మా. పంచైకు బాబు, అంత పంచైకు. రంగా, తమ్ముడు, ఏమిట్రా ఏమిట్రా ఈ పిచ్చా శ్రోనికి ఏమైనా మతిపోయిందా? అయితే పద్దుల పుస్తకం చూపించమను. పాపయ్య, పద్దు చూపించు పాపయ్య. అంతేగా నీకు కావాల్సింది. ఇదిగో నాయనమ్మ ఏలుముద్ర, బాగా చూసుకో. నువ్వే చదువు. అడిగింది నువ్వేగా, చదువుకో. నువ్వేనా చూసింటే ఏముందో చదువు. నన్ను ఎప్పుడు పెట్టుకురా రంగా. ఇందులో అసలు చేళ్లు చెరువులే కనబడుతున్నాయిరా. ఇది చదివి అర్థం చేసుకునే తెలుగుంటే ఇలా కష్టపడడం ఎందుకురా? అయితే ఇందులో ఏముందో కూడా తెలుసుకోకుండా మంచి మూసుకుని వేరే వదిలి ఇస్తున్నారు అనమాట. మీ నాయనమ్మ కూడా అలాగే చేసిందా రంగా? ఎందుకురా? అయితే ఇందులో ఏముందో కూడా తెలుసుకోకుండా మంచి మూసుకుని వేరే వదిలి ఇస్తున్నారు అనమాట. మీ నాయనమ్మ కూడా అలాగే చేసిందా రంగా? అమ్మా, అన్నపూర్ణేశ్వరి ఎక్కడున్నావమ్మా? భక్తులు వచ్చాడు.